దుద్దిళ్ల కుటుంబంపై విమర్శలు చేస్తే ఖబర్దార్ పుట్టమధు, మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. సాదుల శ్రీకాంత్. యూత్ కాంగ్రెస్ నాయకులు సాదుల శ్రీకాంత్, ఎరుకుల ప్రవీణ్ మాట్లాడుతూ, మంథని మండలం అడవి సోమనపల్లి మానేరుపై ఉన్న బ్రిడ్జి మరమ్మతులను పరిశీలనకు వెళ్లిన పుట్టమధు గతంలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ఆ బ్రిడ్జ్ పాతగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి రోజున మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో బ్రిడ్జ్ వద్ద పుట్టమధు మాట్లాడినటువంటి తీరుని మా యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 10 సంవత్సరాలలో నువ్వు చేసింది ఏమీ లేదు. కేవలం నీ లబ్ధి, నువ్వు చేసినటువంటి కార్యక్రమంలో ఏం కనబడలే. నువ్వు చేసిన అభివృద్ధి కూడా ఏమీ కనబడలే మంథనిలో, ఒక్క నీ రాజగృహ తప్ప. నువ్వు మాట్లాడుతున్నావు శ్రీధర్ బాబు గారు ఏం చేసిరని చెప్పేసి. నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటిగా జేఎన్టీల ఎస్సీ ఎస్టీ బీసీ 100 మంది బిడ్డలని వాళ్ళ ఉద్యోగాలు తొలగించినావు. నిన్న వెళ్ళి అక్కడికే వెళ్ళి ముసలి కన్నీళ్ళు గారుతున్నావు. ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొకసారి మా నాయకుని పైన కానీ, ముఖ్యంగా శ్రీనిబాబు గారి పైన కానీ నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖబర్దార్ పుట్టమధు, నువ్వు వాళ్ళపైన కానీ మా నాయకత్వం పైన కానీ ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా, ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదు. ఖబర్దార్. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టమధు అడవి సోమనపల్లి బ్రిడ్జి మరమ్మతుల పరిశీలనలకు వెళ్ళి ఆయన మాట్లాడుతూ, అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ హయాంలో పివి నరసింహారావు గారి హయాంలో నిర్మించిన బ్రిడ్జి అది రాకపోకలకు పాతదై రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉంది, మంత్రి శ్రీధర్ బాబు గారు పట్టించుకోవడం లేదని వారు విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క ఆ బ్రిడ్జికి మరమ్మతులు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఫోటో స్టంట్ ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మెరుగైన రాకపోకలకు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. నువ్వు గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మీ ధనదాహానికి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను లారీల ద్వారా అధిక లోడ్ తోటి ఆ బ్రిడ్జి మీద అటు ఇటు తీసుకుపోవడం వల్ల ఆ అడవి సోమనపల్లి బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం జరిగింది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం వల్ల నాణ్యత లోపంతో ఉడేడు బ్రిడ్జి గాలికి కొట్టుకుపోవడం జరిగింది. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా, అడవి సోమనపల్లి వద్ద బ్రిడ్జి మరమ్మతులు చేయాలని కానీ అక్కడ కొత్త బ్రిడ్జికి నిధులు తీసుకురావాలని ఎందుకు రాలేదు సన్నాసి దద్దమ్మ అని ఈ సందర్భంగా పుట్టమధుకు గుర్తు చేస్తూ ఉన్నాం. నీవు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో నీ కుటుంబ సభ్యులు, నీ సతీమణి, నీ అల్లుళ్ళు ఈ నియోజకవర్గం మీద పడి అనేక మంది మీద దాడులు పాల్పడుతూ అనేక మంది మీద అక్రమ కేసులు నమోదు చేస్తూ ఈ ప్రాంతంలో గుండాయిజం, రౌడీయిజానికి మీ కుటుంబం ప్రోత్సహించింది. అట్లాగే ఈ ప్రాంతంలో అనేక మందిని మీద దాడులకు పాల్పడి వసూళ్లకు పాల్పడినటువంటి నీ కుటుంబ సభ్యులను ఏమని సంబోధించాలో ఆ సన్నాసి దద్దమ్మ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో శ్రీపాదరావు గారు అడవి సోమనపల్లిని ముంపుకు గురైతా ఉంటే ఒడ్డుకు చేర్చినారు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు అడవి సోమనపల్లిలో మోడల్ స్కూల్ 200 కోట్లతోటి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి అడవి సోమనపల్లి ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తం చేయడం జరిగింది. శ్రీపాదరావు గారు ప్రజాసేవలో అమరులు కావడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో అనేక స్కూళ్ళు కానీ, అనేక హాస్పిటల్స్ కానీ, అనేక మౌలిక సదుపాయాలు కానీ, సాగునీరు, తాగునీరు అందించి ప్రజలకు సేవ చేస్తున్నారు కనుకనే వారికి అనేక సార్లు 5 సార్లు పట్టం కట్టడం జరిగింది. నువ్వు 4 సార్లు పోటీ చేస్తే నీవు 3 సార్లు ప్రజలు నీకు బుద్ధి చెప్పిళ్ళు. అయినా కానీ నీ తీరు మారకుండా నువ్వు నిస్సిగ్గుగా శ్రీధర్ బాబు గారిపైన, శ్రీపాదరావు గారిపైన, శ్రీబాబు గారిపైన విమర్శలు చేస్తూ ఉన్నావు. ఇంకోసారి
మా నాయకుల పైన చేస్తే బాగుండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో అనేక 16 నెలలలో వేల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, స్కూల్లో మరమ్మతులు కానీ, హాస్పిటల్లో బెడ్ల పెంపు కానీ అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నారు. మీరు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిళ్ళు. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసం, ఈ మంత్రి నియోజకవర్గంలో విధ్వంసం సృష్టిస్తే వాటిని ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ పునర్నిర్మాణం కోసం శ్రీధర్ బాబు గారు 24 గంటలు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తూ ఉన్నారు. సీను బాబు గారు ఇవాళ ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలైనటువంటి గూడాలను, తాండాలను, పల్లెలను, గ్రామాలను వాడవాడకు తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ప్రజలకు అండగా ఉంటా ఉన్నారు. ప్రజలకు ఎక్కడైనా హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరితే డాక్టర్లతోటి మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తూ వారి హాస్పిటల్ బిల్స్ తక్కువ చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎవరైతే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్య అందించడం కోసం స్కూళ్ళలో కానీ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి వారి ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కోసం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి యువతకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను నిరుపేదలకు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని నిరుపేదలకు అందే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి, శ్రీధర్ బాబు గారికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ప్రజాసేవకుడిగా సీన్ బాబు గారు ఈ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి పైన నువ్వు విమర్శలు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్ పుట్టమధు. ఇంకోసారి శ్రీధర్ బాబు గారి పైన కానీ, దుద్దిల కుటుంబం పైన కానీ విమర్శలు చేస్తే నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ప్రజలు మర్చిపోయారు. నువ్వు కేవలం ఫోటో స్టంట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ప్రజలు నిన్ను చూస్తే నవ్వుకుంటా ఉన్నారు. ఈయన మొన్నదాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి పని చేసే వారిపైన పగటి వేషగాళ్ళ లెక్క వచ్చి పత్రికా సమావేశాలు పెట్టి హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని హర్షించాల్సింది పోయి నువ్వు అవాకులు చెవాకులు పెడితే ఖబర్దార్ పుట్టమదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.